హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను కైలాస్ గౌరీ నోమ్ చేసుకున్నాను కదా. సో దాని ఫుల్ డీటెయిల్స్ అనేది ఎంత అయింది, ఏంటి, దేనికి ఎంత ఖర్చు అయింది, సో ప్రతిదీ అయితే నేను నోట్ చేసుకున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా నా వీడియోని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో కైలాస్ గౌరీ నోము అనేది చాలా పెద్ద నోము, అందరూ చేసుకోగలరు చేసుకోలేరు అని అనుకుంటారు. అలా ఏం లేదండి, ఎవరమైనా చేసుకోవచ్చు. అది మన ఓపిక, మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. సో నేను ఈ నోము పట్టాలని ఎందుకు అనుకున్నానంటే, ఒకసారి నేను మా స్వామి కూడా లైక్ ఇప్పుడు మాల వేసుకున్నారు కాబట్టి స్వామి అంటున్నాను. సో మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, గోపి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నోముకి పిలిచారనమాట. ఈ నోముకి సో అక్కడ అట్మాస్ఫియర్ అదంతా చూసేసరికి నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో అప్పుడు నేను అనుకున్నాను, సో నేను చేసుకోగలిగినప్పుడు కన్ఫామ్గా ఈ నోము నేను పడతాను, నేను అన్ని విధాలుగా పర్ఫెక్ట్, ఓకే ఇది నేను చేయగలను ఇప్పుడు అనుకున్నప్పుడే ఇది పట్టాలని అనుకున్నాను. సో నేను అలా ఇప్పుడు నా మ్యారేజ్ అయిన 6 monthsకి అనుకున్నాను. సో ఇప్పుడు 6th ఇయర్లో ఈ నోమును అయితే చేసుకున్నాను అనమాట. ఈ నోము చేసుకోవడానికి గల కారణం అయితే ఇదే. నేను వాళ్ళ దగ్గరే మొత్తం 7 నోములు అయితే పట్టాను. అందులో ఆల్మోస్ట్ 5 అయిపోయినాయి, ఇంకొక 2 మాత్రమే ఉన్నాయి. సో ఆ 2 కూడా మాగంలో తీర్చేసుకుంటాను. సో ఈ కైలాస్ గౌరీ నోముకి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి పెట్టాలి, ఎలా. సో ఫస్ట్ ఈ నోముకి 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమ అయితే మెయిన్ అండి. ఇది రథసప్తమి నాడు కానీ శివరాత్రికి కానీ పట్టాలి. పట్టి ప్రతిరోజు నోము అక్షింతలు వేసుకోవాలన్నమాట. పట్టినప్పటి నుంచి ఎప్పుడు తీర్చుకునే వరకు కూడా అక్షింతలు రోజు దీపారాయణ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో ఏ రోజున మనకి గడవనప్పుడు మనం ఎన్ని డేస్ అయితే వేసుకోలేదో అన్ని డేస్కి తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం ఒకేసారి వేసుకోవాలన్నమాట. సో ఈ నోముకి మెయిన్ చెప్పాను కదా, 5 కుంచాలు పసుపు, 5 కుంచాలు కుంకుమ, జాకెట్ ముక్క, నెక్స్ట్ తాంబూలంలో అరటిపళ్ళు, వక్క అండ్ కాయిన్స్ అండ్ ఒక ఫ్లవర్. సో జాకెట్ ముక్క మన ఓపిక బట్టి మనం ఇచ్చుకోవచ్చు తాంబూలం అనేది. ఇది చాలామంది టెంపుల్స్లో తీర్చుకుంటారు, ఒప్పుకున్న వాళ్ళు ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అంతమంది వస్తారు అనుకుంటే కనుక. సో నేనైతే ఇంటి దగ్గరే పెట్టుకున్నానండి. నిజంగా ఆ రోజు పెట్టుకున్నాను కానీ ఎంత టెన్షన్ పడ్డానో అది నాకే తెలుసు. బట్ ఆ గాడ్ గ్రేస్ వల్ల అంతా బాగా జరిగింది. ఎక్కడ ఏది పొరపాటు చేయకుండా మంచిగా ఫస్ట్ పంతులు గారు ఆ రోజు నేను ఒక్కటే కదా మూడు ఉద్యాపనలు పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఎక్కడ అవ్వకుండా మంచిగా జరిగినాయి అనమాట. సో కైలాస్ గౌరీ నోములో మెయిన్ టఫెస్ట్ ఏంటంటే, మనం పసుపు కుంకుమ ఇస్తున్నంతసేపు కూడా మౌనంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అమ్మవారి గుడిలో పెట్టేసి వస్తామో గౌరీదేవికి, ఒక వాయనం అమ్మవారికి కూడా ఇవ్వాలన్నమాట గౌరీదేవికి. సో నేను శివుడి గుడిలో గౌరీదేవికి పెట్టేసి ఇంక అక్కడ నుంచి మాట్లాడడం అయితే లేదనమాట, ఇంక మాట్లాడకూడదు. సో ఆ పసుపు కుంకుమ 5 కుంచాలు పసుపు కుంకుమ అంతా అయిపోయే వరకు కూడా మనం అస్సలు మాట్లాడకూడదు. సో నేను కూడా అంతే. మీరు చూసారు కాబట్టి ప్రీవియస్ వీడియోలో నేను ఎక్కడ మాట్లాడింది ఉండదు, ఎవరైనా వస్తే నవ్వడం తప్ప నేమీ చేయలేదు. సో మెయిన్ అదనమాట, మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అంతే రిజల్ట్ కూడా ఉంటుంది. అది మాత్రం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు ఎంత అయ్యింది అసలు, కైలాస్ గౌరీ నోమ్కి లక్షల్లో అయిపోదు, చాలా తక్కువలోనే అవుతుంది. ఇది అందరూ చేసుకోవచ్చు అనమాట. సో కుంకుమ మనం ఒప్పుకుంటే ఆడించుకోవచ్చు పసుపు కుంకుమ, లేదంటే మనం డైరెక్ట్ హోల్సేల్కి కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. సో నాకు అంత టైం లేక నేను డైరెక్ట్ కొనేసుకున్నాను హోల్సేల్లో. ఇక్కడ అలంకార్ స్టోర్ అని చెప్పి పూజా స్టోర్ ఉంటుంది. సో అక్కడ బాగా అన్నీ కూడా 100% క్వాలిటీవే దొరుకుతాయి. సో నేను ఇక్కడికి రాజమండ్రి వచ్చినప్పటి నుంచి అక్కడే సో అలంకార్ స్టోర్లో నేను బల్క్గా ముందు రోజు వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చాను అనమాట. మొత్తం 21 kg పసుపు, 21 kg కుంకుమ. సో అక్కడ కేజీ 160 రూపాయలు చెప్పారు. ఇంకా అక్కడ ఏమి బాగించడానికి ఉండదనమాట. సో నేను అక్కడ 21 kg పసుపు, 21 kg కుంకుమ అయితే తీసేసుకున్నాను. కేజీ 160 కదా, 21 × 300 160 3360 రూపాయలు అయితే అయ్యింది. ఏంటి కుంకుమకి. సేమ్ యాజ్ యూజువల్ పసుపు కూడా అదే రేటు. సో పసుపు కుంకానికి ఓవరాల్గా 6720 రూపాయలు అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ అందులోకి నేను జాకెట్ ముక్క పెట్టాలనుకున్నాను. సో జాకెట్ ముక్క నేను 250 పీసెస్ తీసుకున్నాను. అది నార్మల్ అనమాట, నేను పెట్టాలి అనుకున్నాను కాబట్టి పెట్టాను. పెట్టుడు ముక్కలు అంటారు కదా, అలాగా తాడితోట వెళ్ళిపోయి డైరెక్ట్ అక్కడ నేను 250 పీసెస్ తీసుకున్నాను. అది ఈచ్ వన్ వచ్చినాక 15 రూపీస్ పడింది. సో అక్కడ 3750 రూపీస్ బ్లౌజెస్కి అయితే అయ్యాయి. 3750 అయితే బ్లౌజెస్కి అయినాయి అనమాట.
నెక్స్ట్ నేను తాంబూలంలో బ్యాంగిల్స్ కూడా పెట్టాను. అందరూ 4 పెడతారు. మన ఓపిక అది. మనం పెట్టాలి అనుకుంటే 4 కూడా పెట్టచ్చు. సో నేను ఇంకేంటంటే ఆ 4 డివైడ్ చేసేసరికి ఎక్కడైనా పెరుగుతాయేమో అనే భయంతో సరే నేను ఇంకా సెట్ లాగా వేసేస్తామని చెప్పి డజన్ బ్యాంగిల్స్ పెట్టేసుకున్నాను. సో నేను 20 బాక్సెస్ తీసుకున్నాను. బాక్స్కి వచ్చేసి 12 డజన్లు అయితే ఉంటాయి. సో అలా నేను 20 బాక్సెస్ తీసుకున్నాను. ఈచ్ బాక్స్ వచ్చి 220 రూపీస్. ఓవరాల్గా నాకు 4400 బ్యాంగిల్స్ దగ్గర అయితే అయినాయి. నెక్స్ట్ ఫ్లవర్స్, విడి ఫ్లవర్స్, చామంతి పూలు తీసుకున్నాను. అది 250 రూపీస్. ఒక కేజీన్నర ఉంటాయి. బాగా ఇచ్చాడు అనమాట తమ్ముడు కూడా. సో అది అక్కడ 250 అయింది. నెక్స్ట్ ఏంటంటే అరటికెళ్ళు. తాంబూలంలో చెప్పాను కదా మన వక్క, తాంబూలం, గాజులు అలా అని. సో తాంబూలం కోసం తమలపాకులు ఒక 3 మోదలు తీసుకున్నాను. ఆ రోజున్న రేట్ ప్రకారం 150 రూపాయలు మోద ఒకటి. సో అలా 3 మోదలు తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరటికెలలో ఆ రోజు కూడా అరటికెల 200 చాలా హైయెస్ట్ ప్రైస్ అనిపించింది మాకు ఆ రోజు. సో ఓవరాల్గా 4 గెలలు తీసుకున్నాము. అక్కడ ఒక 800 అనమాట. కాయిన్స్ ఒక 250 రూపీస్. కాయిన్స్ ఒక 250 పెట్టుకున్నాను అనమాట. అంటే పంతులు గారికి నేను 1116 తాంబూలం ఇస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు ఆయన కన్య తులసి నోము చేయించారు, 16 ఫలాల నోము చేయించారు, అండ్ కైలాస్ గౌరీ నోము అభిషేకంతో సహా చేయించారు అనమాట చాలా బాగా. సో చాలా టైం తీసుకున్నా కానీ మంచిగా చేయించారు, హడావుడు లేకుండా అన్నీ. సో ఆయనకి నేను 1116 ఇచ్చి నెక్స్ట్ పంచె కండువా కూడా పెట్టాను అనమాట తాంబూలం కింద. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కాళ్ళకి పారాయణ అవి రాయాలి కదా. చిన్న ఖర్చులు కూడా నేను చెప్తున్నాను ఇందులో. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది. ఈ నోము ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కూడా ఈ రకంగా ఉంటుంది అని ఒక ఐడియా కోసం. మనం ఇందులో కొన్ని కావాలనుకుంటే కొన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆ బ్యాంగిల్స్ అందరూ కూడా డజనే ఇవ్వాలని ఏం లేదు. 4 బ్యాంగిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను పారాని అండ్ గంధం డబ్బా, నెక్స్ట్ పసుపు సపరేట్గా. మరి అంతమందికి పసుపు రాయాలంటే నాకు మోస్ట్లీ 1.5 kg పట్టింది ఆ రోజు. 1.5 kg పసుపు, గంధం డబ్బా అండ్ పారాణి అనమాట. సో అలా అక్కడికి ఒక 400 రూపీస్ అయిందనమాట. నెక్స్ట్ అభిషేకం సామాన్లు పేరు ప్రతిదీ ఎంత అయిందని చెప్పను. ఓవరాల్ అభిషేకం సామాన్లకి 500 అయిందనమాట. నెక్స్ట్ ఏంటంటే భోజనాలు పెట్టాలి. యాక్చువల్లీ అంతమందికి మనం భోజనం అయితే పెట్టలేము కాబట్టి నేను ఏంటంటే కొంతమంది లాంగ్ నుంచి పిలిచిన వాళ్ళని, మా అక్కలు, వదనలు, నెక్స్ట్ అత్త వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ భోజనం అయితే చెప్పుకున్నాను. సో వాళ్ళకి మాత్రమే భోజనాలు పెట్టుకొని ఇంత పీరియడ్ ఆఫ్ ఎస్టిమేషన్ అని చెప్పి నేను వేసుకున్నాను. సో వాళ్ళకి నాకు ఆ భోజనాలు రిలేటెడ్ అయిన ఖర్చు అయితే ఒక 5000. సో ఇది చెప్పాను కదా. కుంకుమ పసుపుకేమో 6720, బ్యాంగిల్స్కి జాకెట్ ముక్కలకేమో 3750, అండ్ బ్యాంగిల్స్కి ఏమో 4400, అండ్ 800 ఏమో బనానాస్కి అయినాయి, 250 కాయిన్స్, అండ్ ఫ్లవర్స్కి ఒక 250 రూపీస్, అండ్ 1116 పంతులు గారికి, గంధం పసుపు వాటికేమో ఒక 400, అండ్ అభిషేకం 500, అండ్ భోజనాలకి 5000. సో ఓవరాల్గా నాకు 25,000 చేంజ్ అయిందనమాట రఫ్గా. సో ప్రతిదీ ఇంక్లూడ్ చేయట్లేదు, చిన్నగా 25,000 అయితే ఓన్లీ ఫర్ కైలాస్ గౌరీ నోముకి మాత్రమే అయ్యింది. నేను అనుకున్నట్టు చేసుకోవడానికి మాత్రమే. సో ఇంకా చిన్న ఉంటాయి, అవన్నీ నేను యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నోముకు కావాల్సినవి మెయిన్ ఇవే కాబట్టి ఈ నోము కోసం ఎవరైనా పట్టాలి అనుకుంటే కనుక ఎక్కువ అవుతుందని అనుకోవచ్చు. ఇంకా ఇందులో మీరు ఇంకా చాలా బార్గెనింగ్ తగ్గించుకోవచ్చు. సో నేను ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఎలా చేసుకోవాలనుకున్నానో అలా చేసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే బ్యాంగిల్స్ డిడక్ట్ చేసుకోవచ్చు 4 కింద. నెక్స్ట్ ఏమో జాకెట్ ముక్క వేయాలనుకుంటే వేయచ్చు, లేకపోతే లేదు. సో భోజనాలు కూడా మీ ఇష్టం, అదే ఇట్స్ ఆప్షనల్ థింగ్. మనం పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంత పెద్ద నోము చేసుకున్నాను కాబట్టి నేను ఇంకా అది కూడా కంటిన్యూ చేసుకున్నాను. అయ్యిందేదో అయ్యింది ఖర్చు అని చెప్పి ఖర్చు కోసం వెనకాడకుండా నాకు సాటిస్ఫాక్షన్గా నోమునైతే నేను ఉద్యాపన చేసుకున్నాను. అలాగే పంతులు గారు కూడా నాకు అంతే బాగా హెల్ప్ చేశారు. ప్రతిదీ కూడా ఓకే అమ్మ నిదానంగా చేద్దాం, కంగారు పడుకు, ఓకే అని చెప్పి కన్య తులసి నోము చేయించి, తర్వాత 16 ఫలాల నోము చేయించి, తర్వాత కైలాస్ గౌరీ నోము చేయించాను. ఆల్మోస్ట్ 12 లోపు. సో ఈ నోమ్కి మెయిన్ అసలు ఎలా ఏంటి అన్నదంటే, మనం సంవత్సరం క్రితం ఉద్యాపన అయితే పట్టుకుంటాం కదా. సో నోము పట్టినప్పుడు అక్షింతలు కలుపుకొని
సో చెప్పుకుంటాం, అమ్మ గౌరీదేవి నీ నోముని నేను ఇలా పడుతున్నాను అని చెప్పి ప్రతిరోజు కథని చదువుకొని అక్షింతలు అయితే నేను తల మీద వేసుకోవాలి. ఆ తర్వాత ఏ రోజైతే మంచి రోజుల్లో పెట్టుకోవాలన్నమాట ఈ నోముని. సో మంచి రోజుల్లో ఈ నోముని పట్టుకున్నప్పుడు మనం అన్నీ ముందు రోజు సిద్ధం చేసుకుని నెక్స్ట్ డే పూజ చేసుకుని మనం ఏదైతే పసుపు కుంకాన్ని పంచిపెట్టాలనుకున్నాం అది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేపిస్తారు పంతులు గారు. సో దోసిళ్ళతో అనమాట ఇలా దోసుళ్ళతో తీసుకుని పసుపు కుంకాన్ని నెక్స్ట్ నేను ఏమైతే ముత్తైదులకు ఇవ్వాలనుకున్నా అవన్నీ ఐటమ్స్ కూడా వేసి అది మనం చేసుకున్న పూజ గదిలో పెట్టి గౌరీదేవి దగ్గర మళ్ళీ శివాలయంలో తీసుకెళ్ళి గౌరీదేవి దగ్గర పెట్టాలన్నమాట. అక్కడ పల్లి పెట్టి వచ్చిన తర్వాత అమ్మవారికి చెప్పి, అమ్మ నా కథకి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడు కథకి అని చెప్పి ఆమెకి ఇచ్చినట్టు ఆయన ఆమెకు చెప్పి ఇంక అక్కడి నుంచి మనం అయితే మాట్లాడకూడదు. సో నేను అలానే చేసి ఇంటికి వచ్చాక నేను ఇంటికి వచ్చేసరికి చాలా బాగా అందరూ ఉన్నారు. సో ఇంటికి వచ్చాక మౌనంగా కూర్చుని ప్రతి ఒక్కరికి ఫస్ట్ తల్లికి ఇస్తారు ఇందులో. తల్లి తర్వాత ఆడబడుచు ఉంటే ఆడబడుచుకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఫస్ట్ అయితే ఆయన తల్లికే ఇవ్వాలి. తల్లికి ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా ఇవ్వచ్చు అనమాట. సో నేను మా పిన్నికి ఇచ్చాను, అమ్మ తీసుకోకూడదు కాబట్టి. సో అది 12 లోపు మనం 12 అవ్వకుండా పంచిపెట్టాలన్నమాట. 12 తర్వాత ఇంక మనం పంచిపెట్టకూడదు. నాకు 12 లోపే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది నిజంగా. సో అప్పటి వరకు నేను మాట్లాడకుండా ఉన్నాను అనమాట. మొత్తం నోమంతా అయిపోయాక మనల్ని వచ్చి మన స్వామి మాట్లాడించాలన్నమాట. లైక్ మా హస్బెండ్ మాట్లాడించారు నన్ను, అంతా బాగా జరిగిందా అని చెప్పి అడగాల స్వామి. అలాగే ఆయన కాళ్ళు కడిగి నేను అన్ని వాటర్ని నెత్తిమీద చల్లుకుని సో అలా అయితే నోమ్కి తర్వాత వెళ్ళి ఉద్యాపన అయితే చెప్పేసుకోవడం జరిగింది. సో ఇదండి నా కైలాస్ గౌరి నోమ్ యొక్క మొత్తం ఫుల్ బడ్జెట్. సో మీకు కూడా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకా తక్కువలో కూడా అవుతుంది. మనం పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది, మన ఓపిక ఎంత ఉంటే దాన్ని బట్టే వెళ్ళొచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. చేసుకునే ఓపుకుంటే దీనికి చిన్న పెద్ద తేడా అని ఏమి ఉండదు. కొంతమంది చాలామంది నన్ను ఏంటి ఏజ్లో అవసరమా అన్నట్టు కూడా అన్నారు. వాట్ ఎవర్ నాకు అనిపించింది నేను చేసుకుంటాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏజ్తో సంబంధం లేదు. అప్పట్లా మనం అయితే ఉండలేము. నేనైతే 35 ఇయర్స్కి వచ్చేసరికి ఎలా ఉంటానో కూడా చెప్పలేను. సో అందుకే నాకు ఎప్పుడు చేసుకోవాలనిపించిందో అప్పుడే నేను చేసుకోవడం రైట్. మీరు కూడా అంతే, మీకు ఏదైనా చేయాలి అనిపిస్తే చేసుకోవడమే బెటర్. ఏజ్తో సంబంధం లేదు. కొద్ది మనం ఇంకా వీక్ అవుతాం తప్ప స్ట్రాంగ్ అయితే అవ్వం. మన ఓపిక ఉన్నప్పుడు అన్నీ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.